బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల గారు ఉండడం కూడా సర్వత్రా విమర్శలకి దారితీస్తుంది. ఇదే అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మరి మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా బెట్టింగ్లకు సంబంధించి కొంతమంది యువత కానీ సమాజంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం ఒక పెనుభూతంలాగా మారింది బెట్టింగ్ యాప్స్ సమాజంలో. దీనికి సంబంధించి ఎలాగైనా దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందేసిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కొంతమంది ఉంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేసిన వాళ్ళ వీడియోలు ప్రూఫ్లుగా తీసుకొని 11 మంది మీద కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మహిళగా ఉన్నటువంటి అధికార ప్రతినిధి, ఆవిడ యాంకర్గా కూడా ఉన్నారు, శ్యామల గారు, ఆవిడ మీద కూడా కేసు నమోదైంది. అంటే రాజకీయాల్లో ఉంటూ ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కానీ లేదా ఇటువంటి చర్యలకి పాల్పడడం గురించి మీరే ఉంటారు మొత్తంగా? శ్యామల అసలు ఆవిడ ఏ పార్టీ అధికార ప్రతినిధిగా ఉంది అనుకుంటే వైఎస్ఆర్సీపీ. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, యువతని ఎలా వాడుకున్నారు, గంజాయి మొత్తులో ఎలా వాళ్ళని తోసేశారు చూసుకుంటే ఈరోజు ఈవిడ ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది అనటం మనకు కొత్తగా అనిపించట్లేదు, వింతగా అనిపించట్లేదు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాళ్ళు మాత్రమే ఆ పార్టీలోకి వెళతారు. అలాంటి ఏంటంటే యువతని ఎలా ఇబ్బంది పెట్టాలి అంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేసే వాళ్ళు ఎవరు దానిలో ఉండరు. ఇది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయింది అన్నటానికి ఒక పెద్ద ఉదాహరణ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ఘోరాలు, నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే కోకల్లలుగా ఉన్నాయి. ఈవిడ ఇప్పుడు కొత్తగా అధికార ప్రతినిధిగా వచ్చేసి ఒక మైక్ పెట్టేసుకొని అస్సలు కట్టుకథలు, పిట్ట కథలు చెప్పుకుంటూ ఉన్నవి లేనివి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే ఇవిడ మాట్లాడుతున్నట్లు ఏదేదో పేపర్ ఒకటి ముందర పెట్టుకొని మాట్లాడుద్ది. కానీ ఈ రోజున ఒక కన్నీటి గాథ, అది కట్టు కథ కాదు, పిట్ట కథ కాదు, ఈవిడ ప్రమోట్ చేసిన ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఒక కన్నీటి గాథ నేను చెప్తాను ఇప్పుడు. ఒక తండ్రి, ఒక కుటుంబంలో ఒక తండ్రి పోషించుకోవటానికి చాలా ఇబ్బంది అయ్యి ఎలా అనేది వేరే స్టేట్స్కి వెళ్ళాడు. అతను వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ కూలీ నాలీ చేసుకొని ఆ డబ్బుల్ని తన కొడుకు అకౌంట్కి పంపిస్తూ ఉండేవాడు. అది కొంతగా పెంచుకుంటూ అది 14 లక్షల రూపాయల అమౌంట్ అయింది. కొంతకాలాన్ని తిరిగి వచ్చి బ్యాంక్ వెళ్ళి అకౌంట్ చూసుకుంటే అతను ఆ 14 లక్షలతో చిన్న ఇంటిని కట్టుకోవాలని అతని కోరిక, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని. అంటే మనిషికి కూడు, గూడు, నీడ, గుడ్డ ఈ 3 ఉండాలి. ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి, ఇవే ప్రధానమైనవి మనిషికి. అలాంటిది అతను చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశతోటి కష్టపడి సంపాదించుకొని కొడుకు అకౌంట్కి వేసిన డబ్బులు తీరా అతను వచ్చేసి ఎంతో ఆనందంతో నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఇంత అమౌంట్ నేను స్టోర్ చేసుకున్నాను, అది ఒక్కసారి చూసుకుందాము, దానికి సంబంధించిన ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుందామని చూస్తే లేవు. ఏం జరిగిందంటే ఒక యాప్కి అది లింక్ అయ్యి ఉంది వాళ్ళ బాబుది అకౌంట్. ఏంటి అని ఆరాధిస్తే అది ఇలా బెట్టింగ్ యాప్ అనేది తెలిసింది. ఆ తండ్రి ఎవరి కోసం నేను సంపాదించాను, బిడ్డల కోసం, భార్య కోసం. ఆ బిడ్డే ఈరోజు ఇట్లాంటి చెడు వ్యసనాలకి బానిస అయితే నేనేం చేయగలను? ఇంత కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి అతను చేసిన ఆ కష్ట జీతం అంతా ఏమైపోయిందంటే బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఏం చేశాడు ఆ తండ్రి అంటే చివరికి ఉరేసుకొని చనిపోయాడు. ఇది కన్నీటి గాథ. ఈవిడ శ్యామల ఒక పేపరు స్క్రిప్ట్ తీసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళది మైకు ముందు పెట్టుకొని వాళ్ళు డబ్బులు ఇస్తే నువ్వు మాట్లాడుతున్నావు కదమ్మా, అది కాదు, నువ్వు చెప్పే పిట్ట కథలు, కట్టు కథలు కాదు, ఇది ఒక కన్నీటి గాథ. ఎలా ఉండిద్ది, ఒక చెడుని మనం ప్రభావితం చేసే విధంగా దానికి ఉపయోగపడితే ఏ విధంగా ఉండిద్దంటే ఈ రోజున ఎన్నో లక్షలాది మంది, కోట్లాది మంది యువత హైదరాబాద్ కేంద్రంగా అమీర్పేటలో చూసుకుంటే ఎన్నో కన్సల్టెన్సీలు ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, యువతే ఎక్కువగా ఉంటారు అక్కడ. అట్లాంటి వాళ్ళని వీళ్ళు బెట్టింగ్ యాప్లతోటి వాళ్ళ వైపు తిప్పుకొని కొద్దో గొప్ప వాళ్ళు ఒకవైపు కోచింగ్ నేర్చుకుంటూ కూడా ఊబర్ అని లేకపోతే ఇంకోటని పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఏదో
పోషించుకుంటూ వాళ్ళ కడుపును వాళ్ళు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెస్తే సరిపోక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న పిల్లల్ని ఇటువైపు లాగి వీళ్ళు ఎంత దారుణానికి పాల్పడ్డారంటే మనం పేపర్లో కూడా ఎన్నో చూసాం అట్లాంటివి. బెట్టింగ్ యాప్లతో ఆత్మహత్యలు చేసుకున్నారు అని. ఈ రోజున శ్యామల దేనికి సరిపోదు మాట్లాడటానికి. 11 మంది వాళ్ళకు తగ్గట్టుగానే ఉంది నెంబర్ కూడా, వాళ్ళల్లో ఈవిడొకటి. మరి ఈ రోజున వెస్ట్ జోన్ డీజీపీ గారు చెప్తుంటే ఒక్కొక్కటి వీళ్ళ గురించి ఏ విధంగా ప్రమోట్ చేశారు, ఏ విధంగా వీళ్ళు వాళ్ళని ప్రలోభాలకు గురి చేశారు అనేది ఎంత భయంకరంగా ఉంది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు చేసింది అదే కదా. మద్యానికి వాళ్ళ సొంత బ్రాండ్లు, గంజాయి, యువతని ఎంత దారుణంగా వీళ్ళు ఇబ్బందికి గురి చేశారు. మనకి యువతే కదా భవిష్యత్తు, ఫ్యూచర్ జనరేషను. వాళ్ళు బాగా ఉంటే, వాళ్ళ కుటుంబాలు బాగుంటే భావి తరాలు ఇంకా బాగుంటాయి అనేది మెయిన్. రాష్ట్రానికి కావాల్సింది రేపటి పౌరులు, యువత. అలాంటి వాళ్ళని వీళ్ళు ఇట్లాంటి దానిలో ముంచి తేలుస్తుంటే ఎంత ఘోరంగా ఉందంటే అది వినటానికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. ఈ రోజున కేసు ఫైల్ చేశారు. దీనంతటికి కూడా ఇమ్రాన్ అనే వ్యక్తి బాంబేలో ఉంటాడు. అతను కూడా ఒక దొంగ, అతను దొంగతనాలు చేసుకుంటూ ఉండే వ్యక్తి. అతనితో పాటు ఇంకొంతమంది పేర్లు కూడా బయటికి చెప్పారు. వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇది చిన్న విషయం కాదు అని ఈ రోజున డీజీపీ గారు చెప్తుంటే, విజయ్ కుమార్ గారు అసలు ఏంటి ఇంత ఘోరమైన పనులకు వీళ్ళు పాల్పడ్డారా? చక్కగా మేకప్లు వేసుకొని వచ్చి వీళ్ళు ప్రమోట్ చేసిన ఆ యాప్లు ఇంత ఘోరంగా ఉన్నాయా? వీళ్ళకి ఇంకా ప్రాయశ్చిత్తం లేగా, పశ్చాత్తాపం లేదా? పశ్చాత్తాప పడాలి కానీ పడరు. ఇంకా పైగా సోషల్ మీడియా ప్రతినిధిగా ఆవిడ, వాళ్ళకి అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈవిడ మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం గురించి. ఈ రోజున చెప్పమ్మా, నువ్వు చేసిన పనేంటి? ఈ విధమైన భయంకరమైన ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బందికి గురి చేశారు? చాలా ఘోరం కదండి ఇది. ఇంకోటి ఏంటంటే, మరి ఆవిడ చూసుకుంటేనేమో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అధికార ప్రతినిధిగా ఉంది. పార్టీ తరపు నుంచి ఆవిడ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా లేదంటే మరి భవిష్యత్తులో? పార్టీ తరపున చర్యలు మనం చూసామండి గతంలో. ఎవరు? మాధవ్, గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్సాప్ గవర్నెన్స్ని మనకు పరిచయం చేశాడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ భయంకరమైన వాట్సాప్ గవర్నెన్స్ చూడలేక చాలా భయపడ్డారు అందరూ. అలాంటి వ్యక్తినే వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అంబటి రాంబాబు, గంట అరగంట సుకన్య అనుకుంటూ వీళ్ళంతా సమాజానికి ఏం చెప్పారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు? వీళ్ళందరినీ మరి అతను పనిష్ చేశాడా? లేదు కదా. వాళ్ళ ప్రభుత్వమే ఆ రోజున బూతుల రాజకీయానికి తెరదీసింది. భయంకరమైన ఆ బూతులతోటి 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు. కొడాలి నాని మాట్లాడే మాటలు కానీ, ఈ రోజున పోసాని కృష్ణమురళి పరిస్థితి చూడండి. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కస్టడీలో ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. అతను ఏం చెప్తున్నాడు? నేను స్క్రిప్ట్ రైటర్నే, కానీ నేను చదివిన స్క్రిప్ట్ మాత్రం నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు అని. మరి ఈ విధమైన వాళ్ళు ఆవిడ మీద ఎటువంటి చర్య తీసుకోరు. కావాలంటే అతను ఏం చెప్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మీడియా ముందుకి, ఆవిడ చాలా మంచిది, సౌమ్యురాలు, ఆవిడకి ఇట్లాంటివన్నీ కూడా తెలియదు, చాలా అమాయకురాలు, ఇవే ఆయన చెప్పేది. అక్రమ కేసు అంటారా? అక్రమ కేసే, ఖచ్చితంగా అదే చెప్తారు వీళ్ళు. అక్రమ కేసు పగబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తారు కక్షపూరిత రాజకీయాలకు తెరదీశారు, ఇవే వాళ్ళకి వచ్చేది. అదే బీఆర్ఎస్ అన్నట్టు ఇలా జరిగేది కాదు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఇలానే ఉంటాయి. అతను చూసాం గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు ఏం జరిగింది మనకి? ఇతను పక్కన నుంచో పెట్టి ఏం చెప్పాడు? చాలా సౌమ్యుడు, జైలుకి వెళ్ళాడు కదా ములాఖత్కి, బయటికి రాగానే వచ్చేసి ఏం చెప్పాడు మీడియా ముందు? చాలా మంచివాడు, అసలు ఏమీ తిరగదు. అతనికి ఏం తెలియకుండానే ఏదో పాము వచ్చింది ఈవీఎంలో, ఆ పాముని చంపబోయి ఆ పాముని రక్షిద్దామనో పాపం మొత్తానికైతే ఈవీఎం ధ్వంసం చేశాడు. ఇలా ఉంటాయి వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళది బూతుల పార్టీ అని పెట్టుకుంటే ఇంకా బాగుండేది. వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూడా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మాత్రమే వాళ్ళ పార్టీలో తీసుకుంటారు. అందుకని అధికార ప్రతినిధిగా మంచి హోదా ఇచ్చేసి స్క్రిప్ట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి చదవమంటున్నారు. మరి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోరు ఈవిడ మీద. సౌమ్యురాలనే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, మొత్తానికైతే ఏం చర్యలు ఉండవు పార్టీ నుంచి? ఖచ్చితంగా ఉండవు వైఎస్ఆర్సీపీ నుంచి, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా భవిష్యత్తులో మరి ఇలాంటి కొనసాగించే అవకాశం ఉందంటారా? ఎంతైనా ఫుల్ స్టాప్ పడుతుందంట. మరి ఇప్పుడు కేసులు ఇవన్నీ కూడా చూస్తే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలనుకుంటారో ఇక మీదట, లేదా ఇటువంటి చర్యలకు పాల్పడాలనుకుంటారో వాటన్నిటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? చైనా
అనే ఒక చైనా దేశం నుంచి వేదికగా ఇదంతా జరుగుతుందండి. దీనికి సంబంధించి ఇంకా ఎవరున్నారు లోతుగా ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇంకా కొత్త కొత్త యాప్లతోటి ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ఈ విధంగా అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా చేయకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ రోజున డీజీపీ విజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చెప్తున్నవన్నీ కూడా ఇప్పుడు న్యూస్ పేపర్లో ఆల్రెడీ చూసామన్నారు. ఎవరైతే ఒక సోషల్ యాక్టివిస్ట్ వచ్చి అతను కేసు పెడితే కేసు ఫైల్ చేశాము వీళ్ళందరి మీద అని చెప్పారు. కానీ ఇది మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది కొంచెం ఆలోచించి జాగ్రత్తగా దీన్ని పరిశీలనలో తీసుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.